శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోంది 2024 అనేది చూద్దాము. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. అదృష్ట సంఖ్య 3, ఆది సోమ గురువారాలు కొంత యోగంగా ఉంటాయి మీనరాశి వారికి. గ్రహ సంచారం బృహస్పతి బాగున్నాడు మీనరాశి వారికి, ఎందుకంటే ద్వితీయ స్థానంలో. 12వ స్థానంలో శనైశ్చరుడు చక్కగా ఉన్నాడు. 1వ స్థానంలో రాహువు దోషంగా ఉన్నాడు. 7వ స్థానంలో కేతువు కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. అంటే గురువు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు మాత్రం కొంత మీనరాశి వారికి శుభంగా ఉన్నాయి. రాహువు అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు, తర్వాత కొంత శుభంగా ఉంటాడు. అలాగే మార్చి 25 వరకు కుజుడు కూడా కొంత అర్ధశుభుడిగా ఉన్నాడు. అంటే శుభకార్యములకు సంబంధించినటువంటి పనులు చురుగ్గానే సాగుతాయి. మీరు ఏవైతే విజయాలు సాధించాలి అని అనుకున్నారో వాటిని పట్టు విడిచిపెట్టకుండా వెంటపడండి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగండి. సమాజంలో పేరు ప్రతిష్టలు తప్పకుండా పెరుగుతాయి. ఉద్యోగపరంగా శ్రద్ధ అవసరము. మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు తప్పకుండా పొందుతారు. విద్యార్థులు లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారు. గతం కంటే కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగపరంగా శ్రద్ధ అవసరం. మిమ్మల్ని పక్కతోవ పట్టించేవారు మీ పక్కకే ఉంటారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్య విషయముల యందు తొందరపాట్లు వద్దు. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో అజాగ్రత్త ఏమాత్రం కూడా వద్దు. అనారోగ్య సూచనలు మార్చి 2, 3వ వారంలో ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార పరంగా ఫలితాలైతే మొదటి వారంలో అద్భుతంగా ఉంటాయి. ఉత్సాహంగా కాలంలో ముందుకు వెళ్ళాలనుకుంటారు, కానీ కొంత ప్రతికూలత ఎదురు కావటం చేత నిరుత్సాహపడతారు. వస్త్ర ప్రాప్తి ఉంది. భూలాభాలున్నాయి. వివాదాలకు అతీతంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మార్చి నెల 4వ వారంలో పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. విద్యార్థులకు పరీక్షల యందు ఊహించని ఫలితాలు వస్తాయి. వచ్చిన అవకాశం చేజారకుండగా నిరుద్యోగులు సద్వినియోగపరుచుకుంటే ఉద్యోగం అనేటువంటిది దక్కవచ్చు. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ధనలాభ సూచన. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. కుటుంబ పరంగా సఖ్యత కోల్పోకుండా చూసుకోండి. కష్టనష్టాలు అధిగమించేందుకు తెలివిగా వ్యవహరించండి. భూగృహ స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి మార్చి నెల 2వ వారంలో ఫలించే ఆస్కారం కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక తీర్థక్షేత్ర యాత్రలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చేయటం బాగానే ఉంటుంది. మరి మీనరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చేస్తే మీకు చాలా మంచిది. 4 శనివారాలు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోండి. ప్రదోషకాలంలో ఈశ్వర స్మరణ, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చాలా శక్తిని మీకు ఇవ్వవచ్చు. దాన ధర్మాలు, ఇష్ట దేవతా క్షేత్ర సందర్శనములు వీలున్నప్పుడల్లా చేసుకోవడం మంచిది. గోక్షేత్రంలో గోవులకు నువ్వులు, మినుములు, ఉలవలను కూడా నానబెట్టి పెట్టడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఈ నెల రోజులంతా కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామమంత్ర జపానుష్ఠానం వల్ల కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందవచ్చు. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం తప్పకుండా ఈ కింద కనిపిస్తున్న నెంబరును సంప్రదిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే మాట్లాడడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.